ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్టులు చాలా కామన్ అని తెలిసిందే. అయితే చిన్న లేదు పెద్ద లేదు అంతా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేసేస్తున్నారు. కానీ మిడ్ రేంజ్ హీరోల సినిమాలకి ఏమో కానీ స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాల పరిస్థితి మాత్రం వేరేలా ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు హీరోల సినిమాల పరిస్థితి బాగా ల్యాగ్ గా మారుతుంది. ఎప్పుడో స్టార్ట్ చేసిన పాన్ ఇండియా సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. కాగా ఇలా ఉన్నప్పటికీ పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ లో ఉన్న సీక్వెల్ ఏదైనా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా, దర్శకుడు సుకుమార్ గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్న పుష్ప 2 అనే చెప్పాలి. కాగా ఈ సినిమాకున్న హైప్ లో ఇది వరకు ఇది 1000 కోట్ల బాక్స్ ఆఫీస్ వసూలు అందుకునే సినిమా ఇది అవుతుందని అంతా అనుకున్నారు. ఈ సినిమాతోనే తాను కూడా 1000 కోట్ల హీరో అయిపోతానని బన్నీ కూడా అనుకుని ఉండొచ్చు. ఈ సినిమా మీద ఉన్న హైప్ తో ఈ ఆగస్టు 15కి అనుకున్నట్టుగా వచ్చి ఉంటే ఆ మార్క్ అందుకునేదేమో. కానీ ఇక్కడ నుంచి డిసెంబర్ 6కి మేకర్స్ డేట్ ని షిఫ్ట్ చేశారు. ఇన్ని రోజులు సోలో రిలీజ్ గానే వచ్చి 1000 కోట్ల వసూలు కొట్టేస్తుంది అనుకున్న సినిమాలకి పెద్ద షాకే ఇప్పుడు తగిలిందని చెప్పాలి. కాగా ఇప్పుడు సినిమా 1000 కోట్ల వసూలు కొట్టాలి అంటే హిందీ మార్కెట్ వసూలు కూడా చాలా ముఖ్యం, కీలకం కూడా. అక్కడ మినిమం 200 నుంచి 300 కోట్ల రూపాయల పైగా వసూలు రాబట్టాల్సి ఉంటుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ వసూలు కూడా చాలా ముఖ్యం. మరి సరిగ్గా పుష్ప డేట్ లోనే బాలీవుడ్ నుంచి సెన్సేషనల్ చిత్రం చావ్వా అని అనౌన్స్ చేశారు. యోధుడు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం టీజర్ తో ఒక్కసారిగా భారీ హైప్ స్టార్ట్ అయింది. దీంతో నార్త్ మార్కెట్ లో పుష్ప 2కి గట్టి పోటీని ఎదురవుతుందని చెప్పాలి. కాగా నార్త్ లో శివాజీ మహారాజ్ కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ సినిమా పుష్ప 2కి పెద్ద అవాంతరాన్ని తీసుకొచ్చేలా ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే 2 సినిమాల్లో కూడా హీరోయిన్ గా రష్మిక మందనానే నటిస్తుంది. దీనితో ఇది రష్మిక వర్సెస్ రష్మిక అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇదే రష్మిక సినిమా పుష్ప 2 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లే వీలు లేకుండా తూట్లు పొడిచిందని కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుకుంటున్నారు. దీనితో బన్నీకి ఇక 1000 కోట్ల కలగానే మిగిలిపోయేలా ఉందని చెప్పాలి. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్ ఓకే దెన్ సీ యు, బై బై.